హాయ్ అండి, నేను మీ కిరా కార్పి జబర్దస్త్ నుంచి. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు జీవితంలో తల పైకెత్తుకునేలా ఎదిగేలా తయారు చేసిన పునర్జన్మనిచ్చినటువంటి జబర్దస్త్కి, అదేవిధంగా నా సన్నిహితులకు, నా శ్రేయోభిలాషులకు, నా ఆత్మీయులకు, అదేవిధంగా నేను జబర్దస్త్లో ఈరోజు నా స్కిట్లు ఒక మంచి స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి నా రైటర్, నా స్క్రిప్ట్ రైటర్, నా శ్రేయోభిలాష అయినటువంటి రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులకు, నాకు ఇన్ఫర్మేషన్ ఎదగడానికి బలంగా పద్ధతిగా నాతో నడవడుకుండేటువంటి చాలామందికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు లైవ్లోకి వస్తానని నిన్న ఎఫ్బీలో పోస్ట్ చేశాను. చాలామంది కామెంట్లు పెట్టారు ఓకే భయ్యా అని. ఒరిజినల్గా నేను ఈరోజు ఎఫ్బీ లైవ్లోకి రావడానికి కారణం TV9 లైవ్. TV9లో లైవ్లో ఆది గారితో జరిగినటువంటి చిట్ చాట్ చూసి నాకు మాట్లాడాలనిపించి ఇప్పుడు నేను లైవ్లోకి రావడం జరిగింది. బేసిక్గా TV9 లైవ్లో ఏం జరిగింది అనే దాని గురించి మనం క్లుప్తంగా విశ్లేషించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆది గారు వెళ్ళారు, TV9లో కూర్చున్నారు, చిట్ చాట్ స్టార్ట్ అయింది. ఏదైనా ఒక ఛానల్ అంటే పిలిపించినప్పుడు ఏం చేస్తుందంటే, ఒక ముగ్గురు మధ్యన వాగ్వివాదం జరిగేటప్పుడు ఒక అమ్మలాగా, ఒక తల్లిలాగా, ఒక పంచాయతీలాగా, మధ్యవర్తిలాగా ఉండి వాళ్ళ మధ్యన ఒక విషయం మీద, టాపిక్ మీద విశ్లేషణ జరిగేటప్పుడు, వాగ్వివాదం జరిగేటప్పుడు ఏది మంచో ఏది చెడో చూసుకుంటూ కంక్లూజన్ ఇస్తూ ఎవరు కరెక్టో కాదు వాదించుకుంటూ ఒక జడ్జిలా ఉండాలి. ఆ TV9 లైవ్లో నేను చూసేటప్పుడు ఆది గారు మాత్రం, బేసిక్గా ఆది గారు నా ఫ్రెండు, నేను హైదరాబాద్లో బాగా క్లోజ్గా ఉంటాం, దానివల్ల మాట్లాడట్లేదు. ఒక మంచి రైటర్, అదేవిధంగా జబర్దస్త్ వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్, అదేవిధంగా ఒక మనిషి, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఛానల్కి పిలిపించినప్పుడు, ఛానల్లో కూర్చోన్నప్పుడు ఆది గారు ఒకవైపు ఉండిపోయి యాంకర్ గారు దేవి గారు కూడా ఒకే వైపుకి వెళ్ళిపోయి ముగ్గురు కలిసి ఆది గారి మీద ఎక్కేయడం అనేది నాకు నచ్చల. బాగా బాధపడ్డాను, భయపడ్డాను. ఎందుకంటే ఒక మనిషిని పిలిపించినప్పుడు అతని మీద ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు వాగ్వివాదం చేసుకునేటప్పుడు యాంకర్ అనే వ్యక్తి మధ్యలో దాన్ని సర్ది పెడుతూ చెప్పాల్సిన సమస్యల ధోరణినే చిట్ చాట్ మధ్యలో జరిగే గొడవ అంటారు. అలాంటిది ఎలాగైనా ఆది వచ్చారు, ఆది మీద గెలవాలి, ఆది మీద పంచలేయాలి, ఆదిని ఏదో విధంగా కన్ఫ్యూజన్ చేస్తే ఆది అనే వ్యక్తి తత్తరపడతాడు, బిత్తరపోతాడు, ఎలాగోలా ఆది అనేవాడు నోరు మూసుకుంటాడు. జబర్దస్త్ కూడా తన యొక్క ధోరణి తగ్గించుకుంటుంది. ఆది అనే వ్యక్తిని బాధ పెట్టేసి భయపెట్టేస్తే జబర్దస్త్ మొత్తం భయపడుతుంది అని అనుకున్నారు. అంత అక్కడ జరగలేదు. ఏమైంది, మన చేతులే మనకు పూర్తిగా గాలిపోయాయి. ఆది అనే వ్యక్తి జీవితం మొత్తం చదివి ఒక పేదరికమైన జీవితాన్ని చూసి ఇంత దూరం వచ్చి 4 క్వశ్చన్లు రాసుకొని నలిపేద్దాం అనుకున్న మీకే అంటుంటే, ఒక స్కిట్లో 40 పంచులేసి వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్గా వెలుగొందుతూ మంచి ఆర్టిస్ట్గా ముందుకెళ్తున్నటువంటి ఆదికి ఎంత ఉండాలి. నేను ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడట్లేదు. నాకు అక్కడ చూసినప్పుడు నేను పడ్డ ఇబ్బందిని ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా నేను విధిశీకరించుకుంటున్నాను అంతే. అలా కూర్చోబెట్టి ఒకరి మీద ఒకరు తను ఏం మాట్లాడుతున్నా దాంట్లో నుంచి ఏదోలా తొక్కియడానికి లేనిపోని లింకులు వేసి ఆది అనే వ్యక్తిని చాలా హడావిడి చేయడానికి ట్రై చేశారు. దానివల్ల మీరే ఇబ్బంది పడ్డారు తప్ప ఆది అనే వ్యక్తి చాలా నీట్గా బయటకు వచ్చారు. అవతల వ్యక్తులు ఓడిపోయారు అని చెప్పడానికి ఒకే ఒక రీజన్, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ ఆది మీద పాజిటివ్గా వస్తున్నటువంటి కామెంట్లు కానీ, షేర్లు కానీ, లింకులు చూడండి. ఆది అనే వ్యక్తి ఎంత నీట్గా, ఎంత క్లారిటీగా మాట్లాడాడు. నేను బాధపడ్డది ఛానల్ దృష్ట్యా ఏంటి అంటే, ఒక వ్యక్తిని పిలిపించినప్పుడు ఎవరైతే అతని మీద ఆరోపణలు చేశారో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాగ్వివాదంలో మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. అంతేగాని మీరు కూడా వాగ్వివాదానికి దిగితే దాన్ని ఎలా చర్చనీయాంశం అంటారు, దాన్ని ఎలా సమస్యాత్మక ధోరణి అంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు.
ఆది అనే వ్యక్తి అక్కడ నెగ్గాడు, జనాలకు కూడా తెలిసింది. ఇలానే ఆది అనే వ్యక్తి ఇలానే నీట్గా జీవితంలో క్లారిటీగా ఉండాలని మనస్ఫూర్తిగా అతని ఫ్రెండ్గా కానీ అతనికి పంచులకి ఒక స్నేహితుడిగా కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఒకనొక విషయంలో ఛానల్లో కూడా ఒక మాట మాట్లాడాల్సి వచ్చింది. జబర్దస్త్ బూతు అని. జబర్దస్త్ బూతు అని మీరు అన్నారు ఛానల్ దృష్ట్యా. అదే జబర్దస్త్ వాళ్ళని తీసుకెళ్లి ఒక 1 year క్రితం వీకెండ్ మస్తీ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. TV9లోనే వీకెండ్ మస్తీ అని పెట్టారు. దానికి ఆది వెళ్ళాడు, అందరూ వెళ్ళారు, అందరూ వెళ్ళి అక్కడ నటించారు, డబ్బులు తీసుకుని కూడా వచ్చేసారు. అంటే ఆ రోజు నేను వెళ్ళలేదు, నాకు చిన్న పని నుండి వెళ్ళలేదు. చాలా ఎపిసోడ్లు కూడా నడిచాయి. అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా జబర్దస్త్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక ప్రోగ్రాం పెడతాం అనుకున్నారు, పెట్టారు, సక్సెస్ కాలేదు, వదులుకున్నారు. మీరు అనుకున్న బూతు ఎవరైతే అనుకుంటున్నారో అది బూతు అనుకున్నా దాంట్లోంచి వచ్చిన మనుషులేగా. అలా చెప్పాలనుకుంటే వాళ్ళే వచ్చి నటించారు, వాళ్ళే వచ్చి చేశారు. మీకై మీరు అది రేటింగ్ లేక వదిలేసుకున్నారు. కానీ జబర్దస్త్లో ఉన్న అదే ఆది అప్పుడు చేశాడు, ఇప్పుడు చేశాడు. ఏమీ లేనప్పుడు ఆది TV9లో అంటే జబర్దస్త్లో చేస్తూ కూడా మధ్యలో అవసరానికి గాను తన పరిస్థితి బాగోలేక చేశాడు. అదే వ్యక్తి ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ అయిపోయాడు, మంచి టీం లీడర్ అయ్యాడు. హైపర్ ఆది అంటే అభిమానులు పెంచుకున్నాడు. అంటే దీని అన్నిటికీ కారణం ఏంటి? అప్పుడు చేసింది ఆదియే, ఇప్పుడు చేసింది ఆదియే. ఒకే ఉదాహరణ ఎలా ఉంటుందంటే, ఒక సింహం ఉంది. ఒక సింహాన్ని అడవిలో చూస్తే భయపడతాం, అదే జూలో చూస్తే పగలబడి నవ్వుతాం. ఎందుకంటే అది అడవి, ఇది జూ పార్కు. అలానే మనిషి అక్కడ చేశాడు, ఇక్కడ చేశాడు. ఆలోచించే ధోరణిలో మార్పు వచ్చింది. ఎందుకంటే జబర్దస్త్ అనేది ఒక ప్రపంచంలో గర్వించదగ్గ 3000 స్కిట్లు చేసినటువంటి ఒక నెంబర్ 1 ప్రోగ్రాం. వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. అదే వీకెండ్ మస్తీలో చేశాడు. ఇదే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు. మాట్లాడే విధానం ఏంటి అంటే, ఎలాగో అలా తీసుకొచ్చాం కదా, ఓడించేస్తే ఒక పని అయిపోద్ది, దాని రేటింగ్ తగ్గిద్దామంటే ఎవరి వల్ల అయింది కాదు. అది కేవలం ఛానల్లో మాత్రమే కనబడే ప్రోగ్రాం కాదు, ప్రజల గుండెల్లో దూసుకెళ్ళిపోయి ఉండిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు చెప్పచ్చు. మొన్న నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి బస్సు ఎక్కా. బస్సులో చూస్తే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేదాకా జబర్దస్త్ పాత స్కిట్లు, కొత్త స్కిట్లు అయ్యే వేస్తున్నారు. ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళా, వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలని, మా బంధువుల దగ్గరికి. అక్కడ కూడా తను ఏమాత్రం బాధపడట్లేదు, భయపడట్లేదు, జీవితం ఏమైపోద్దని ఎదురుగా జబర్దస్త్ స్కిట్లు వేస్తున్నారు. ఇలా కొంతమంది స్టూడెంట్స్ రూమ్కి వెళ్తా, నా పాత స్నేహితులు, వాళ్ళ స్నేహితులు, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే టెరాబైట్లు ఉంటాయి. టెరాబైట్లో స్కిట్లు ఉంటాయి. టెరాబైట్లో పాత స్కిట్లు వేసుకుని నవ్వుకుంటూ ఉంటారు. అన్నం తింటే 4 పళ్ళే కనబడతాయి, బ్రష్ చేసుకుంటే 10 పళ్ళు కనబడతాయి. జబర్దస్త్లో స్కిట్ చూస్తే 32 పళ్ళు కనబడతాయి. 32 పళ్ళు ప్రపంచానికి పరిచయం చేసిన జబర్దస్త్ని మన అమ్మ కన్నా గొప్పగా చూడడం తప్ప దాని మీదకి ఎక్కేద్దాం, దాన్ని తొక్కేద్దాం, దాన్ని నలిపేద్దాం, దాన్ని అలసిపోయేలా చేద్దాం అంటే ఎవరి వల్ల కాదు. సముద్రంలో గ్లాసు నీళ్లు తీస్తే పోయేదేమీ లేదు. సముద్రమే. అవతల దేశం ఉందని కనిపెట్టింది సముద్రం ద్వారానే. జబర్దస్త్ కూడా సముద్రం లాంటిదే. ఇక్కడికి కట్ చేస్తే నెక్స్ట్ పాయింట్ ఇంకోటి వచ్చింది. రేటింగ్ను బట్టి రేటింగ్ ఉంది కదా అని మనుషుల ఆలోచన ధోరణి పసిగట్టలేం. రేటింగ్ ఉంది జబర్దస్త్కి. ఆ రేటింగ్ను బట్టే మనం మనుషుల యొక్క ఆలోచన ధోరణిని పసిగట్టలేమన్నారు. ఆలోచన ధోరణి అంటే రేటింగ్ అనేది మనిషి ఆలోచన నుంచి పుట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ జబర్దస్త్కి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్ ఉంది. అది అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకు కూడా ఉంటుంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చూసి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఛానల్లో నుంచి పుట్టినటువంటి జబర్దస్త్ అది. నేనేం చెప్తున్నా అంటే, రేటింగ్ను బట్టి ఆలోచన ధోరణిని విధిశీకరించలేము, క్లిష్టంగా ఆలోచించలేమంటే మనిషి ఆలోచన నుంచి పుట్టిందే రేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనిషి ఆలోచనలో నుంచి పుట్టింది టీవీ, మనిషి ఆలోచనలో నుంచి పుట్టింది ఈటీవీ, మనిషి ఆలోచనలో పుట్టింది జబర్దస్త్. ఒకవేళ జబర్దస్త్ బూతే అయితే అంత రేటింగ్ ఎందుకు వస్తుంది? రేటింగ్ అంటే ఏంటి తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నా. ఒకరోజు 9:30 గంటలకి పెట్టినటువంటి ఛానల్స్లో జబర్దస్త్ని ఎంతమంది చూస్తున్నారు, ఇంకో ఛానల్ ఎంతమంది చూస్తున్నారు, ఇంకో ఛానల్ ఎంతమంది చూస్తున్నారని నిక్షిప్తంగా చెప్పగలిగినటువంటిది దాన్నే రేటింగ్ అంటారు. ఆ సమయంలో ఎంతమంది ఈటీవీ చూస్తున్నారు, అందులో జబర్దస్త్ ఎంతమంది చూస్తున్నారని చెప్పేదాన్ని రేటింగ్ అంటారు. ఆ టైంలో ఇదే నెంబర్ 1లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఇది కరెక్ట్ కాదు, ఆలోచన ధోరణి బట్టి రేటింగ్ ఉండదు అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బూతి అయితే చేతిలో రిమోట్ ఉంటుంది, ఛానల్ మార్చుకోవచ్చు. 200 ఛానల్ వస్తాయి మినిమం, లోకల్ టీవీలతో సహా ఛానల్ మార్చుకోవచ్చు. రిమోట్ పని చేయకపోతే
దగ్గరికి వెళ్ళి మార్చుకోవచ్చు. అక్కడ పని చేయకపోతే టీవీ ఆపేసుకోవచ్చు. అక్కడ పని చేయకపోతే యూట్యూబ్లో ఉండేటువంటి ఇంకేదైనా సాంగ్స్ వినొచ్చు. అదే పని చేయకపోతే పుస్తకం చదువుకోవచ్చు. అదే పని చేయకపోతే ఇబ్బందిగా ఉందంటే పైన ఫ్యూజ్ తీసివచ్చు. అంటే అది బూతే అయితే తప్పించుకోవడానికి 1,70,000 కారణాలు ఉన్నాయి. మన ఇష్టం ఏదైనా చేసుకుని జబర్దస్త్ చూడకుండా ఆపేయవచ్చు. కానీ ఒక ఇంట్లో ఒక అమ్మ ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక తమ్ముడు ఉంటాడు, ఒక గ్రాండ్ మదర్ ఉంటుంది, ఒక గ్రాండ్ ఫాదర్ ఉంటుంది. ఎంతమంది మధ్యలో మనిషికి ఒక్కో టీవీ లేదు ఆపేసుకోవడానికి. అలాంటప్పుడు ఇంటి మొత్తానికి ఒకే టీవీ ఉన్నప్పుడు ఇంట్లో ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మొత్తానికి టీవీ ఆపేస్తారు. టీవీ ఆపేసి బయటకు వచ్చేసి దయాలాటో లేకపోతే సరదాగా ఏదన్నా పందెమో ఏదో సరదాగా ఆడుకుంటారు. అంటే నేను చెప్పేది ఒక ఇంట్లో ఒకరికి ఇబ్బంది అనిపించినప్పుడు అది అందరికీ ఇబ్బందే. అది అందరికీ ఇబ్బంది అనిపించినప్పుడు టీవీ ఆపేస్తారు. టీవీ ఆపినప్పుడు మాకు రేటింగ్ రాదు. అందరూ మనుషులేగా, అందరికీ తెలుసుగా బూత్ అంటే ఏంటో. జబర్దస్త్లో బూతే ఉంటే జబర్దస్త్లో ఉండేది బూతే అని మీరు చిత్రీకరించగలుగుతున్నప్పుడు ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు మన ఇంట్లో ఎవరికైనా బాధ వేస్తే హాస్పిటల్కి నలుగురు పరిగెడతాం. అదే జబర్దస్త్లో బూత్ ఉంటే చూసే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తే తల్లో చెల్లో తమ్ముడో అక్కో బావో ఇమ్మీడియట్లీ ఏ సందేహం లేకుండా టీవీ ఆపేస్తారు. మరి ఆ టీవీలు ఎందుకు ఆపట్లేదు? బూత్ అంటే బూత్కి, భవిష్యత్తుకి, బూత్లో ఉండేటువంటి ద్వంద్వార్థాలకి విధి స్వీకరించలేని స్థితిలో జనాలు లేరు అంటే నేను అనుకోను. జనాలకు బూత్ అంటే ఏంటో తెలుసు, సంతోషం అంటే ఏంటో తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు, గొప్ప అంటే ఏంటో తెలుసు. అది సంతోషం కాబట్టి ఏ టీవీ ఆఫ్లో ఉండట్లేదు, దేనికి లెక్క చేయట్లేదు. బాగా కష్టపడి ఇంటికి వచ్చినటువంటి ఏ ఆఫీసర్ అయినా సరే, బాగా కష్టపడి వచ్చినటువంటి రైతు అయినా సరే 9:30 కోసం వెయిట్ చేస్తున్నారు. దానికోసం ఎక్కడన్నా కరెంటు పోతే తిట్టుకుంటున్నారు. అంత గొప్పది. సో నేనేం చెప్తున్నా అంటే అంత రేటింగ్ వచ్చింది అంటే రేటింగ్ను బట్టి మనిషి ఆలోచన ధోరణాన్ని పసిగట్టలేమని కాదు. మనిషి ఆలోచన నుంచి పుట్టిందే రేటింగు, వాళ్ళ ఆలోచనలో పుట్టిందే టీవీ, వాళ్ళ ఆలోచన నుంచి పుట్టిందే జబర్దస్త్. ఈరోజు జబర్దస్త్ వాళ్ళ ఇంట్లో పుట్టే ఉయ్యాల్లో ఊగుతున్నట్టు ఒక చిన్న బిడ్డతో సమానం. దానికోసం పాట పాడే స్థాయిలో ఉండరు, దానికోసం పాలించే స్థాయిలో ఉండరు, దాన్ని పరిపాలించే స్థాయిలో కూడా ఉండరు. మమ్మల్ని ఓన్ చేసుకున్న మా జబర్దస్త్ని, మా నాగబాబు గారిని, మా రోజా గారిని నేను ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. నాగబాబు గారి గురించి ఒక గంట చెప్పొచ్చు. నాగబాబు గారి నవ్వు ఎంత గొప్పది అంటే ప్రపంచంలో ఆయన ఆస్వాదించినట్టు ఒక కామెడీని, అక్కడ వచ్చే పంచుల్ని ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు అంత ఆస్వాదించలేరు. రోజా గారు ఆశీర్వదించినట్టు వీళ్ళిద్దరి కాంబినేషన్, నాగబాబు గారిది రోజా గారిది ఆస్వాదిస్తాం. ఎంతవరకు ఆస్వాదిస్తాం? నవ్వేస్తాం, వదిలేస్తాం. కానీ ఒక పగడ్బందీగా ఒక వేసిన జోక్ని 100% ఎరగబడి నవ్వి మాకు కాన్ఫిడెన్స్ని ఇచ్చి మేము ఈరోజు రోడ్ల మీదకి వెళ్తుంటే నా స్థాయి ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన నేను అన్నానికి గడిస్తే చాలనుకున్నా నేను ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే 10 మంది ఫోటోలు దిగుతున్నారు. మొన్న రోడ్డు మీద చిత్తూరు రోడ్డు మీద కిందకి దిగితే లారీ అతను వెళ్ళి మళ్ళీ రివర్స్లో వచ్చాడు. అది కేవలం మాకు బిట్టిన భిక్ష జబర్దస్త్. అదేవిధంగా డైరెక్షన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మల్లిమాల, అదేవిధంగా ఈటీవీ, అదేవిధంగా మొత్తం క్రూ, అదేవిధంగా జనాలు పక్క పెడదాం. ఆ తర్వాత దీంట్లో నుంచి బయటకు వస్తే ఇంకో విషయం చెప్పాలి. కత్తి మహేష్ గారు చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. మీ ముందుకు వచ్చాను, నాకు భయపడాల్సిన అవసరం లేదు. నా మనసులో అనుకున్న ఫీలింగ్ని షేర్ చేయలేనప్పుడు నేను హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరమే లేదు. నా దృష్టిలో కత్తి మహేష్ గారు అనే వ్యక్తికి పిచ్చి ఉంది, మెంటల్ ఉంది. మెంటల్ ఎందుకు అంటున్నానంటే అతను ఒక ఉగ్రవాదితో సమానం. ఎలా అంటే ఇప్పుడు ఒక టెర్రరిస్టులు వచ్చేటప్పుడు బార్డర్లో ఒక బొమ్మ గీసుకుంటారు. నువ్వు ఇలా వెళ్ళిపో, ఇక్కడ పెట్టు, 1000 మంది ఉంటారు. నువ్వు ఇలా వెళ్ళిపో, ఇక్కడ 1,00,000 మంది ఉంటారు, ఇక్కడ పెట్టు, అక్కడ 1,000,000 మంది ఉంటారు. బాంబు పెడితే భయపడాలా, మొత్తం తెగిపోవాలా, ఏం చేస్తారో తెలీదు, మనం ఓడిపోకూడదు, లేకలేక వచ్చాం. అక్కడ మొత్తం పగడ్బందీగా నేర్చుకున్నాం, మన ప్రాణాలు పోయినా పర్లే. నా దృష్టిలో మహేష్ కత్తి గారు అనే వ్యక్తి మానవ బాంబుతో సమానం. కారణం ఏంటి అంటే టెర్రరిస్టులు ఏం చేస్తారు, ఎక్కువ మందిని చంపేసామని బీభత్సంగా, పైశాచికత్వంగా, క్రూరత్వంగా నవ్వుకోవడానికి ఆ పనులు చేస్తారు. ఈయనేంటంటే నేను ఎలాగైనా సెలబ్రిటీ అవ్వాలనే ఉన్మాదం, ఉగ్రవాదం విషయంలో న్యాయవాదాన్ని పక్కన పెట్టి ఈయన కేవలం నేను ఎలాగైనా సెలబ్రిటీగా ఉండాలి, జనాలకి తెలియాలి, జనాలు గుర్తుపడితే సెలబ్రిటీ కాదు, జనాలు గుండెల్లో పెట్టుకుంటే సెలబ్రిటీ. అసలు సెలబ్రిటీ అంటే అర్థం కత్తి మహేష్ గారికి ఇంకా తెలీదు. సెలబ్రిటీ అంటే కోట్ల మంది జనాలు ఉంటారు, కొంతమంది మాత్రమే ఒకదాని కోసం పోరాడతారు, కొంతమంది మాత్రమే దానికోసం పరిగెడతారు. ఏ సపోర్టు లేకపోయినా సమస్యల ధోరణి వెంటాడుతున్న, విశ్లేషిస్తున్న, వక్రీకరంగా ఉన్న వివరాలు పూర్తిగా నిన్ను అభ్యసించకపోయినా కూడా పరిగెత్తుకుంటూ తన మీద తానే నమ్మకం పెట్టుకొని నేను గెలుస్తాను, నన్ను ఎవరు గెలిచేరు అనే లక్ష్యాన్ని, ఎక్కడో 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక లక్ష్యాన్ని ఊహించుకొని ఉప్పెనలా పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాచ్ చేసే వ్యక్తిత్వాన్నే సెలబ్రిటీ అంటారు. సెలబ్రిటీ అంటే అందరూ తీసుకునేటువంటి
లక్ష్యం కాదు. సెలబ్రిటీ అంటే అందరూ అనుకునే మాట కాదు, తనకు మాత్రమే తెలుసు తన గెలుస్తానని. అలాంటి దాన్నే సెలబ్రిటీ అంటారు. అలా గెలిచి అలా నిలబడి అలా 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండే వ్యక్తిని సెలబ్రిటీ అంటారు. 10 మందికి ఇన్స్పిరేషన్గా నిలబడేటువంటి వ్యక్తిని సెలబ్రిటీ అంటారు తప్ప 10 మంది మీద ఎక్కేస్తే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పట్టేస్తే ఏదో ఒక విధంగా అవతల మనిషిని నిలబెట్టేస్తే సెలబ్రిటీ అంటే అది పిచ్చితనం, అది ఫైనల్ స్టేజీ. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సెలబ్రిటీ విఐపి లెజెండ్ అయ్యారు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాలో క్యారెక్టర్లు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో చేసినటువంటి క్యారెక్టర్లు లేని వాళ్ళకి ఇవ్వడం, ఉన్న వాళ్ళని ఒప్పుకోవడం, తనకన్నా పైకి వెళ్తున్నా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పడం, తన ముందుకెళ్తున్న కింద వాళ్ళని నువ్వు పైకి వస్తావరా అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఇవన్నిటి వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇంటూ 1,00,000 రెట్లు పెరిగిపోయారు. కేవలం సినిమాలో ఉండే క్యారెక్టర్ వల్లే పైకి వస్తారు అంటే చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు ఇంకా కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు మించని నేను అనట్లేదు, ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్తున్నాను నేను. అలాంటి ఆర్టిస్టులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకు అంత ఫాలోయింగ్ ఉంది? పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎందుకు ప్రాణాలు ఇచ్చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాట చెప్తే ఎందుకు ఆ విధంగా సౌండ్ వస్తుందంటే ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, సినిమాలో క్యారెక్టర్ల కన్నా కూడా తలదన్నేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక గొప్ప మనిషి. తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నేను మిగతా హీరోలను కానీ డైరెక్టర్లు కానీ ఎవరు నేను ఇబ్బంది పట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆ వ్యక్తి స్పందించిన తీరును బట్టి అతను మెంటాలిటీ నుంచి పుట్టిన నా ఆలోచన ధోరణిది. అందుకే లైవ్లోకి వచ్చా. దీంట్లోకి వస్తే నేను ఏదో హీరో అయిపోతానని కాదు, నాకు జబర్దస్త్ ఇచ్చింది చాలు, అంత మించి నాకు వద్దు. నాకు ఉన్నంతలో నేను అంత అనిపించుకున్నానంటే చాలు. నేను మిగతా వాళ్ళకన్నా గొప్పగా చేయలేకపోవచ్చు, నాకున్నంతలో నేను కరెక్ట్ అనిపిస్తున్నా. పవన్ కళ్యాణ్ చూసుకున్నాడు, అలా ఉగ్రవాదిలో వచ్చి ప్లాన్ వేసుకున్నాడు. ఏమని వేసుకున్నాడు ప్లాను? ఇప్పుడు ఉండే వాళ్ళలో ఎవరు ట్రెండ్ సెట్, ఎవరిని ఫాలో అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు. అతన్ని ఏదన్నా గెలిగితే జనాలు మొత్తం మన వైపుకు చూస్తారు, మన వైపుకి ఒక్కసారిగా తలలు తిప్పుకుంటారు అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ఇప్పుడు చెన్నైలో మొన్న వరదలు వచ్చాయి, భయంకరమైన వర్షం. మాది సూలూరుపేట, చెన్నై దరిదాపులో తడ దగ్గర ఉండే సూలూరుపేట. చెన్నైలో బీభత్సమైనటువంటి వర్షాలు వస్తే సూలూరుపేటలో చిన్నపాటి వర్షం వచ్చింది. ఎందుకు వచ్చింది? చెన్నైలో ఉండేటువంటి భారీ వర్షాల ఉష్ణోగ్రత వెదర్ ప్రభావం వల్ల పక్కనే ఉండే మా ఊళ్ళో చిన్న తుంపరలు వచ్చాయి. అంటే దాని ప్రభావం మా ఊరి మీదకి వచ్చి చూపించింది. ఈయన కూడా ఏమనుకుంటున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ఎవరెస్ట్ లాంటి శిఖరం మీద పడేటువంటి వర్షం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒక వర్షం అనుకోండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి వర్షం పడుతుంది అనుకోండి, దాని మీద ఉష్ణోగ్రత ప్రభావం పక్క ఊర్ల మీద కూడా పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి గొప్ప పేరులో తనకు కూడా కాస్త కావాలని పక్క నుంచి ఇలానే ఆ వాతావరణం మీద ఆధారపడుతున్నాడు, గెలుపుకుంటున్నాడు అనమాట. నిజంగా నువ్వు గొప్పవాడు అవ్వాలి, నిజంగా నువ్వు సెలబ్రిటీ అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా చేరు. ఇప్పటి నుంచి ఆయన్ని అభ్యసించు, ఆయన్ని గౌరవించు, ఆయన మాటల్ని విను, ఆయన మాటల్ని వక్రీకరించకు. 10 మందిలో నువ్వు వెళ్ళు, ఎక్కువగా అభిమానించడం స్టార్ట్ చేయి. నేను మీకన్నా గొప్ప అభిమాని పవన్ కళ్యాణ్ గారికి అని ముందుకెళ్ళు, ఆయన దృష్టిలో పడితే నిన్ను గొప్ప వ్యక్తిగానే చూస్తారు. ఎందుకంటే చాలా కష్టాలు పడి పైకి వచ్చారు. ఒక తొలి ప్రేమ సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఒక ఆర్టిస్ట్ అంటే ఒక హీరో, ఒక గొప్ప మెగా ఫ్యామిలీలో పుట్టినటువంటి ఒక హీరో మనం టీవీ చూస్తుంటే ఇంట్లోకి వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోకి వచ్చి ఒక చెల్లెలతో మాట్లాడే మాటలు, ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు అమ్మాయి కోసం పడే బాధ, అందరూ పడతారు, నేను కాదనట్లేదు, నేను ఎవరిని తప్పుగా అనట్లేదు, మన ఇంట్లోకి వచ్చేసినట్టు ఉంటారు. అంటే దానికోసం ఎంత 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 బాధపడి ఉంటారు, ఎంత నైట్లు పూట నిద్రపోకుండా ఎంత ఆలోచన ధోరణి ఉంటుంది. ఒక సుస్వాగతం, ఒక గోకుల్లో సీత, ఒక బద్రి, ఒక ఖుషి, ఒక గబ్బర్ సింగ్, వీటి మధ్యలో ఫ్లాపులు వచ్చాయి. ఫ్లాపులు వచ్చిన చాలా మంది నాతో సహా 4 స్కిట్లు కొట్టకపోతే నేను దుర్మార్గంగా ఆలోచిస్తా, అయిపోయిందా నా పని, నేనేం చేయాలి, రేపు నా పరిస్థితి ఏంటి, అసలు ఏంటి, నన్ను తీసేస్తారని. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పటికీ ఫాలో అవుతా ఉంటాను, నేను ఎప్పుడు బయట పెట్టలా. కొన్ని సంవత్సరాలు కొన్ని హిట్లు సరిగ్గా రాకపోతే ఏ రోజు బయటకు వచ్చి విచ్చలవిడిగా బాధపడడం, భయపడడం, ఏరే వాళ్ళని మాది ఫ్యామిలీ నాకు ఎప్పటికైనా హిట్ వస్తుందని అవతరాలని తక్కువ అంచనా వేసి మాట్లాడడం, తప్పుగా చూడడం, ఎవరిని కూడా ఇంతవరకు కించపరిచే విధంగా మాట్లాడాల. నాగబాబు గారు కూడా, నేను డాడీ అని పిలుస్తాను, నాగబాబు గారు కూడా ఒకసారి భలే ఛాన్స్లోకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు, ఇన్సెక్యూరిటీ లేని ఫీలింగ్ ఉన్న ఒక హీరోని నా దగ్గర నుంచి చూశానంటే నా తమ్ముడే అన్నారు. అది డప్పు కొట్టుకునే మాట కాదు, దమ్ము మాట. అది ఇన్సెక్యూరిటీ లేని ఫీలింగ్ ఉన్న ఒక హీరో ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. మధ్యలో హిట్ రాకపోయినా ఆయనకన్నా ముందు దూసుకెళ్తున్నా కూడా ఏ రోజు దూకుడుగా ఆలోచించాలా.
అలా ఉన్నాడు, నాకు అవకాశం వస్తుంది, నేనంటే ఏంటో నాకు తెలుసు, దానికోసం నేను నా హెల్త్ని కాపాడుకుంటా చాలు అని చెప్పేసి కేవలం ఈరోజు ఈ స్థాయికి నిలబడడానికి దాని వెనక చాలా కథ ఉంది. దాని గురించి చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా చాలా లైవ్ వస్తుంది, ఛార్జింగ్ అయిపోద్ది దాంట్లో, అంత గొప్పగా చెప్పచ్చు. అలాంటి వ్యక్తి మీద టార్గెట్ చేస్తే మనం ఎదిగిపోతాం అనుకునేది పిచ్చి ఆలోచనది. ఆ మెంటల్ చేష్టలు తగ్గించుకుంటే నీకే మంచిది. ఒకే మాట చెప్తుండా, పవన్ కళ్యాణ్ గారు కొనుక్కుంటే రాలేదు, పవన్ కళ్యాణ్ గారు గొప్పవాళ్ళని కనుక్కుంటే వచ్చారు అభిమానులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అంతమంది అభిమానులు ఉన్నారంటే ఏ కులం ఫీలింగో, ఏ మతం ఫీలింగో, ఏ ఏరియా ఫీలింగో కాదు. అన్ని ఏరియాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, ప్రపంచంలో లండన్ అంటే ఏంటి? లండన్ అంటే మన ఊళ్ళో ఉందా? నేను మా ఊరికి పోవడానికి చచ్చిపోతా ఏంద్ర నేను అంత దూరం ఉందని లండన్ పిలిపించుకున్నారు, ఏకంగా పిలుచుకుని సత్కారం చేశారు. అలాంటి వ్యక్తిని దయచేసి మన రాష్ట్రంలో పుట్టినందుకు మనం గౌరవించాలి, గర్వపడాలి, అంతేగాని ఆయన మీద పడకూడదు. కొంచెం అర్థం చేసుకోండి దయచేసి. కత్తి మహేష్ గారు కొంచెం ఆలోచన ధోరణి తగ్గించుకొని ఆయనకి అభిమానాన్ని అవ్వండి, లేకపోతే మనిషిగా అవ్వండి. నువ్వు ఎట్ట అభిమానం కాలేవు, ఎందుకంటే నీ ఆలోచన పూర్తిగా విషపూరితంగా మారిపోయినాయి. కనీసం ఒక మనిషి అవ్వని ఎందుకంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు దగ్గర అవ్వాలనో, పవన్ కళ్యాణ్ గారు దీన్ని చూస్తే ఆర్పీని ప్రత్యేకంగా గౌరవిస్తారని కాదు. నేను ఒక మనిషిగా, ఒక గొప్ప వ్యక్తిని నేను పోతురాజు అనే సినిమా చూసా, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, క్షమించేవాడు మనిషి, క్షమించమని కోరేవాడు పెద్ద మనిషి. నువ్వు పెద్ద మనిషి అవ్వాలి అనుకుంటే తప్పు చేసిన చోటే క్షమించు అని కోరుకో, కాస్త క్షమాభిక్ష అయినా ఉంటుంది. ఎందుకు ఆ చేష్టాలు? మాకు లేవా నోర్లు? మేము పోతే రావా కెమెరాలు? మేము మాట్లాడితే రికార్డ్ అవ్వా? ఎందుకు అంతమంది ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు? చాలా ఉంది, కథ ఉంది, దాని వెనక చాలా ఉంది. దయచేసి ఇన్స్పిరేషన్గా తీసుకో, లేకపోతే మనిషికైనా మారు, దయచేసి అలా ఉండిపో. ఆ తర్వాత అతను నేను మెంటల్ వ్యక్తిని ఎందుకన్నానంటే ఆయన మెంటాలిటీని ఆర్పీ ఏంటి పెద్ద ఒక రేంజ్లో ఉండి మాట్లాడుతున్న అవసరం లేదు. నేను మనిషిగా నా కెమెరా నేను పెట్టుకుని నేను మాట్లాడుకుంటున్నా, వినాలంతే. ఇంకోటి చెప్పాలంటేనండి, ఆది విషయంలో ఆది గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆది ఫస్ట్ స్కిట్ చేసినప్పటి నుంచి జబర్దస్త్లో నిన్నటి వరకు, నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు చిత్తూరులో ఉన్నా, ఇక్కడికి వచ్చే వరకు ఆదితో నాకు పర్సనల్గా సంబంధాలు ఉన్నాయి. నేను నచ్చకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళను. నేను ఊరికి అబ్బీలో లైవ్లోకి ఎప్పుడూ రాలేదు, నా ఫోటోలు ఎప్పుడు షేర్ చేయలేదు. నేను ఏదో మీడియాలో కనబడిన దురద ఏమీ నాకు లేదు. ఇది ఫస్ట్ వినాలి. ఆది గారు అనే వ్యక్తి, చాలామంది జబర్దస్త్ అంటే పంచప్రాణాలు అంటారు. జబర్దస్త్కి ఆది పంచప్రాణం. నేను ఒక 3 పంచులు వేస్తే నేను చాలా గొప్ప అంటారు. ఇది ప్రపంచంలోనే దీనికి. అలాంటిది ఒక వ్యక్తి అలసిపోకుండా, అందరిలో కలిసిపోకుండా, సమస్య పోకుండా, ఎక్కడ ఆగకుండా 30-40 పంచులేసి ఈరోజు జబర్దస్త్కి వన్ ఆఫ్ ద రేటింగ్తో పాటు జబర్దస్త్కి గౌరవం. అంటే పాతోళ్ళు ధనరాజు గారు, వేణువు గారు, శకలక శంకర్ గారు, చంటి గారు, వీళ్ళందరూ వదిలేసిపోయినటువంటి జబర్దస్త్ని మేము కూడా కష్టపడి అలా పట్టుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఈజీగా మన పైకి తీసుకెళ్తామని వచ్చింది ఆది గారు. ఎందుకంటే ఎవరిదైనా మనం ఒప్పుకోవాలి, నాకున్నంతలో నాకు చాలు, నేనేం అందరికన్నా గొప్ప ఆర్టిస్ట్ ఏం కాదు. నేను ఎవరిదైనా మనం 100% ఒప్పుకోవాలి. ఆది గారు వేసే పంచులు కానీ, అతనుకున్న ఫ్యాన్స్ కానీ, అతనుకున్న అభిమానులు కానీ, నిజంగా నేను దగ్గరుండి ప్రతి ఏరియాలోకి వెళ్ళినప్పుడు నేను చూస్తుంటా. నేను కూడా ఆది గారికి అభిమానినే. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే ఆది గారు ఎలా అయితే ఇబ్బంది పడతారో, ఆది గారిని ఏమన్నా అంటే నేను ఆది గారి అభిమానిగా నేను ఇబ్బంది పడతా. ఆది గారిని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదాం. ఆది గారు ఏదో జబర్దస్త్లో ఒక పని చేశారు, పొట్ట సొట్ట గుట్ట ఇక వంట ఏదో పని చేశారు. దానికి ఆయన ఫీల్ అయిపోయి బాడీ షేమింగ్ మీద వేశాడు అని మళ్ళీ లైవ్లోకి వచ్చాడు. ఆయనకి అత్తారిల్లు అయిపోయింది. ఛానల్స్లోకి రావడం, ఛాన్స్ తీసుకోవడం, గంటుండి అక్కడ 2 టీలు ఇస్తారు, తాగేసి ఇంటికి వెళ్ళడం, ఇంటికి పోయి మళ్ళీ పక్క అదే చెప్పానుగా ఆ మెంటల్తో ఇంకోటి రాసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, తురుపు మొక్కల్లాగా అనమాట. చేష్టాలన్నీ తెలుసు అందరికీ. ఆయన చేష్టాలు ప్రత్యేకంగా ఆర్పీ చెప్పడం ఏంటి? పని చేస్తే ఆది పని చేసిన తర్వాత వచ్చి కూర్చున్నాడు నా మీద, నా బాడీ షేమింగ్ మీద ఇలా వేసాడని. నిజంగా నువ్వు క్రిటిక్స్ కాదు, నీవి క్రిటిక్స్ కాదు, చీప్ ట్రిక్స్ అంటే నాసిరకమైన ఆలోచనలు, నాణ్యత లేని పద్ధతులు, న్యాయపరంగా లేనటువంటి, చట్టపరంగా లేనటువంటి అదొక జీవితం, అదొక డిఫరెంట్, దానికి ఏదో పేరు పెట్టాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఆది నీ మీద పనిచేశాడు. ఆది గారు పనిచేసిన తర్వాత ఛానల్కి వచ్చి మాట్లాడావు, నీ మీద పనిచేసాడని మీరు ఇబ్బంది పడిన తర్వాత నీ మాటలతో గెలువు, నీ జడ్జిమెంట్తో గెలువు. అవతల వాళ్ళ యొక్క ఛానల్స్లో వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ మీద గెలవాలి తప్ప ఆ ముందు రోజు లండన్ బాబులు అనేటువంటి ఒక ప్రివ్యూకి ఆది గారు వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి చూడడానికి వెళ్తే అక్కడ అన్ఫార్చునేట్లీ ఒక ఫోటో దిగి ఆ ఫోటో పెడితే ఆదిని అభిమానించే వాళ్ళు ఏమనుకోవాలి?
ఆదిని అభిమానించేవాళ్ళు. ఆది అనేవాడు కేవలం ఇంత ఇంత కష్టపడి ఎదిగినా కూడా అతనికి తెలివితేటలు లేవనుకోవాలా, అతనికి నాలెడ్జ్ లేదనుకోవాలా, అతనికి సెన్స్ లేదనుకోవాలా జనాలు. కేవలం మీరు ఆది మీద అంత ఫైర్ అయినా కూడా ఆది మీకు ఒక ఫోటో ఇచ్చాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేస్తున్నా కూడా క్షమించే హృదయం ఆ అబ్బాయిలో ఉందని అర్థం. అది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కూడా ఉంది. కేవలం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక గ్రౌండ్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆడిటోరియం ఒకటి తీసుకుంటే ఆ ఆడిటోరియంలో ఒక చిన్న గేటు తీస్తే అయిపోతుంది నీ చరిత్ర. ఆడికి సమసిపోతావు నువ్వు. కేవలం మనుషులు ఉన్నారు అని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ, నువ్వు ఇంకా దెబ్బలు తినకుండా ఉండడమే. నిజంగా చెప్తున్నా ఇది. ఎందుకంటే నీ జోలికి ఎవరు రాలా, నేను ఇప్పటికీ జాలి చూపిస్తున్నారు. పవన్ అతనికి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది, ప్రాబ్లంలో ఉన్నాడు, వదిలేద్దాం అంటారు. దాన్ని ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. ఓడిపోతున్నావు, వాడిపోతున్నావు, దయచేసి గుర్తుపెట్టుకో. అదే ఆదితో ఆ ఫోటో దిగి తీసుకెళ్ళి ఏం చేశారు మీరు? నేను ఆది కలిసి ఉంటాం, పిచ్చి జనాలు, పిచ్చి అభిమానులు అన్నారు. ఇది క్రిటిక్స్ అంటారా, చీప్ ట్రిక్స్ అంటారా? ఒక ఫోటో దిగి పోకిరి సినిమాలో చెప్పినట్టు నేను అమితాబ్ బచ్చన్తో ఫోటో దిగేస్తాను, షారూక్ ఖాన్తో ఫోటో దిగేస్తాను, బిల్ క్లింటన్తో ఫోటో దిగేస్తాను, ఈ ఫోటోలు 3 పెట్టేస్తే గవర్నమెంట్ దాన్ని మాట్లాడుకొని తిరిగి నా కాడికి వచ్చే లోపల సంవత్సరాలు పడుతుంది, నేను హ్యాపీగా బతికేస్తానట్టు ఉంది. నీది క్రిటిక్స్ కాదు, చీప్ ట్రిక్స్. దయచేసి అలాంటివి పూర్తిగా మానుకోవాలి. రెండో ఉదాహరణ ఏంటంటే, ఆదిని అభిమానించే వాళ్ళు ఏమనుకుంటారు? ఇదే నేను పవన్ కళ్యాణ్ గారితో కూడా చిద్విలాసంగా ఫోటో దిగి నేను ఫేస్బుక్లో పెడతాను, ఎదవలు అయ్యేది మీరే అన్నారు. ఎదవలు అయ్యేది మేం కాదు, మాకు దేవుడు నువ్వు ఎదవడంలో. నీ అంత ఎదవని నేను చూడలే. ఏంటో పదాలేంటి? మీరు ఎదవలు అవుతారు, మేము ఒకటైపోతాం అంటే చూసేవాళ్ళు ఏమనుకోవాలి? అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్ జనాల మీద వదిలేస్తే ఆదిని అభిమానించే వారిని, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళని ఒక కన్ఫ్యూజన్లో పెట్టి వాళ్ళకి గొడవలు పెట్టి ఏదో తెలియని విభేదాలు, తారతమ్యాలు తారాస్థాయికి తీసుకెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి చేయాలన్నది తమకు ఉన్నటువంటి ప్రథమ ఉద్దేశం. నీ దేశం కూడా అదే. ఒక ఫోటో దిగి ఇంత క్రియేట్ చేశారంటే మిమ్మల్ని క్రిటిక్స్ అంటారా? క్రిటిక్స్ చాలా మంది రాస్తున్నారు ఇండస్ట్రీలో, ఎంత తెలివిగా, ఎంత మంచిగా, ఒకరి జోలికి పోకుండా. క్రిటిక్స్ అంటే వాళ్ళు మాకు నచ్చకపోవచ్చు, మనల్ని ఉద్దేశించి పొడిచి చెప్పరు. నువ్వు ఎవరి క్రిటిక్స్ చెప్పడానికి? నీ లైఫే నీకు కరెక్ట్గా లేదు, నీ మీద ఒక క్రిటిక్స్ రాసుకో. నువ్వేంటి, నీ ఫైనల్ స్టేజ్ ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు లైఫ్లో? దయచేసి ఇదంతా షేర్ చేయండి. దయచేసి నా మాట వినండి. ఇది నేను కేవలం పవన్ కళ్యాణ్ గారికి అభిమానం అవ్వడం వల్ల చెప్పట్లే. ఒక గొప్ప వ్యక్తిని నేను నా లైఫ్లో, నా జనరేషన్లో, నా వయసులో నేను అతి తక్కువ దూరం నుంచి చూస్తున్నాను. కాబట్టి నేను ఒక అభిమానిని అనేదానికన్నా కూడా నేను మనిషిని, నేను నిజంగా మనిషిని కాబట్టి ఆయన అభిమానిస్తున్నాను. మనిషి అన్నా ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. ఇది ఏదైనా బిస్కెట్ లేయడానికో షార్ట్ సర్క్యూట్ లేయడానికో నేను చెప్పట్లే. అలా మీరు దయచేసి మిమ్మల్ని విశ్లేషించుకోండి. మీ పరిస్థితి బాగాలేదు, ఇప్పటికైనా కొంచెం మనిషిగా మారండి. లేకపోతే జనాల యొక్క మీ విక్కిలి చేష్టాన్ని తగ్గించే స్థాయిలో వాళ్ళు కూడా ఉన్నారు. ఛానళ్ళు ఉన్నాయి కదా అని ఊరికే దూరం మాకు. దయచేసి ఇప్పటికైనా ఏదో పెసరెట్ అనే సినిమా చూసావు, ఎంత గొప్ప సినిమానైనా అది. పెసరెట్ అనే సినిమా చూశాను, దాని గురించి నేను ఇంకో 2 రోజుల్లో లైవ్లోకి వస్తా. దయచేసి నేను లైవ్ ఇచ్చేది ఎవరికి తెలీదు. జబర్దస్త్లో ఉండేటువంటి ఎవరినన్నా ఇబ్బంది పెట్టున్నా చెప్పకుండా లైవ్ ఇచ్చానని బాధపడ్డా. నేను నిజంగా నాకు అనిపించింది చెప్పాలనిపించింది. నాకు ఆది గారి గురించి తెలుసు, నాగబాబు గారి గురించి తెలుసు, రోజా గారి గురించి తెలుసు. ఒక్కసారి మీరు జబర్దస్త్కి వస్తే రిహార్సల్ చూస్తే తెలిసిపోద్ది. పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కలిస్తే తెలిసిపోద్ది. జబర్దస్త్కి పవన్ కళ్యాణ్ గారికి కంపారిజన్ పెట్టట్లేదు నేను. జబర్దస్త్ రిహార్సల్స్కి వస్తే ఎంత కష్టపడతారో మీకు తెలిసిపోద్ది. మొన్న ఆది మీద ఆ విధంగా విరుచుకుపడ్డా జనాలు ఆది గారికి ఇచ్చినటువంటి సపోర్ట్ని నేను మనస్ఫూర్తిగా మీ కాళ్ళ మీద పడి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఆదిని చాలా గుండెలో పెట్టి చూసుకుంటున్నారు. ఆదినే కాదు మమ్మల్ని కూడా, అందరూ మీకు సమానమే. మీకు నచ్చినట్లే మీరు ఉంటారు, మీకు వచ్చినట్లే మీరు ఉంటారు. కాబట్టి జబర్దస్త్ను ఒక స్థాయికి తీసుకెళ్ళే మేము కేవలం ఫస్ట్లో డబ్బుల కోసం చేస్తాం. ఎవరైనా కష్టపడేటప్పుడు జబర్దస్త్ చేసేటప్పుడు అయ్యో మాకు అప్పులు ఉన్నాయే, త్వరగా డబ్బులు ఉన్నాయి, కావాలి, మా చెల్లి పెళ్లి చేయాలి అనుకుంటాం. ఇప్పుడు మేము కేవలం డబ్బుల కోసం చేయట్లేదు, కేవలం జబర్దస్త్ చూస్తున్న మిమ్మల్ని రోజు నవ్వించాలి. 32 పనులు ఒక్క పన్ను కనపడపోయినా కూడా మేము ఓడిపోయినట్టే అని చెప్తున్నాం. ఇక్కడ కత్తి మహేష్ గారు నాకు టోటల్గా నాకేం శత్రువేం కాదు. ఆయన పర్సనల్ ఒపీనియన్ ఆయన చెప్పాడు కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాను అంతే. నేను ఎవరిని ఇక్కడ కించపరచాలని అనుకోవట్లేదు, ఎవరిని తీసుకొచ్చేసి మీడియాలో పెట్టాలని అనుకోవట్లేదు. నాకు నచ్చనివన్నీ తీసుకొని వచ్చి ఈరోజు మీ ముందు చెప్పా. దయచేసి దీన్ని ఇంకోలా తీసుకోవద్దు. దయచేసి చెప్తున్నాను కదా, నాకు అందరి హీరోలు అంటే ఇష్టమే. కేవలం ఆయన పవన్ కళ్యాణ్ గారిని మాత్రం టార్గెట్ చేసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నేను ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళి చూడాల. నేను సినిమాలో అభిమానిస్తూ వచ్చా,
సినిమాలేనా అనుకునే టైంకి సినిమా చూపిస్తున్నాడు. ఒక గొప్ప వ్యక్తిత్వంగా ఆయన రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వచ్చి ఆయన రాజస్వం చూపించాలి, రాజకీయాల్లోకి వచ్చి మనిషి అనే వ్యక్తి ఉన్నాడు, మనిషి అనే వ్యక్తులు లేరేమో అని జనాలు భయపడే లోపు మనిషి ఉన్నాడు అని నమ్మకాన్ని ఆయన కలిగించాలి అని చాలా గొప్పవాడవ్వాలి. ఆయన అభిమానులు కూడా కేవలం ఇందాక కూడా చెప్పా, కొనుక్కుంటే వాళ్ళు పుట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు గొప్పవాళ్ళని కనుక్కుంటే వాళ్ళు పుట్టారు, కనుక్కోవడంలో పుట్టారు అభిమానులు. దయచేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి సినిమాలు తీయాలని, ఇండస్ట్రీకి ఇంకా ఉపయోగపడాలని, ఇంకా లండనే కదా ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టుముట్టాలని, అదేవిధంగా మా బృందాలు ఏదైతే టీం లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బాగా కష్టపడాలని, ఒక్కోసారి రిహార్సల్ చేయాలి తల్లు పుట్టేస్తుంది, అది మళ్ళీ పుట్టకూడదని, అందరూ బాగా చేయాలని, జబర్దస్త్లో రోజా గారు నాగబాబు గారు జీవితాంతం ఆ సీట్స్లో ఉండాలని, రష్మి గారు అనసూయ గారు కూడా ఎప్పుడు అంటే దానికి సపోర్టివ్గా ఉండాలని నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా మల్లిమాలకి మాకు ఒక గొప్ప అంటే మేము జబర్దస్త్లోకి రాకముందు నేను చాలా చేశా. ఎప్పుడు నా చేతులతో డబ్బులు తీసుకుని చాలా తక్కువ, చాలామంది ఇచ్చేవాళ్ళు, ఇస్తా అని చెప్పేవాళ్ళు, ఏదో అవకాశం వస్తే చాలని చేశాను. ఫస్ట్ టైం నేను పనిచేసిన పనికి ఇమీడియట్లీ చెక్కు తీసుకుంది మల్లిమాల, అది ఈటీవీ తరఫున. మల్లిమాల దృష్ట్యా వచ్చినటువంటి జబర్దస్త్ నుంచి ఈటీవీ దూరంలోంచి తీసుకున్నాను. నాకు ఇప్పటికీ ₹1 కూడా అప్పు లేకుండా హ్యాపీగా మీ ముందు నిలబడి నా ఫోన్లో నేను చాట్ చేసుకున్నా అంటే మల్లిమాల. ఎందుకంటే నాకు ఈరోజు చెక్ ఉంది, నా చేతిలో డబ్బులు ఉన్నాయి, నాకు నమ్మకం ఉంది, నాకు జీవితంలో ఏది చేసినా కూడా ఇమీడియట్లీ నేను పారితోషికాన్ని అందుకుంటాను, నేను హ్యాపీగా ఉంటానని నాకు ఇచ్చింది మా జబర్దస్త్ ప్రోగ్రాం. ఇంకోటి కత్తి మహేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి, తప్పుగా అనుకోవద్దు ఎవరు. కత్తి మహేష్ గారు జబర్దస్త్ని బూతు అన్నారు, అదే కత్తి మహేష్ గారు పటాష్ అనే షోకి వెళ్ళారు. రెండూ మావే, రెండు మల్లిమాల నుంచి సృష్టించబడ్డ రెండు కళ్ళు లాంటివి. ఒకటి జబర్దస్త్, ఒకటి పటాసు. రెండు యాజ్ ఇట్ ఈజ్ ఒకే వాల్యూస్తో నిర్మించబడ్డ ప్రోగ్రాములు, ఒకే వాల్యూస్ ఉంటాయి. ఆర్టిస్ట్ కూడా బ్రహ్మాండంగా రెండిట్లో చేస్తారు, రెండిట్లో ఎరగదీసే ఆర్టిస్టులు ఉన్నారు. దానికి వెళ్ళారు, మళ్ళీ దీనికి కూడా గెస్ట్గా వచ్చారు. అంటే మీరు ఆలోచించండి ఆయన ఆలోచన ధోరణి ఏ వైపుకు జరుగుతుందో. ఆయన సెలబ్రిటీకి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్తారు, ఇంకొంచెం సెలబ్రిటీ అవ్వంటే ఆది గారి మీదకి వస్తారు, టీవీలో కూడా సరదా కనబడాలనుకుంటే పటాస్ షోకి వస్తారు. పటాసు, జబర్దస్త్, నా షో నా ఇష్టం, ఇవన్నీ కూడా మావి, మా కుటుంబం నుంచి వచ్చినట్టు. మరి దానికి ఎందుకు వెళ్ళారు? దానికి వెళ్ళినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు. ఆలోచించండి, మీ ఆలోచనలు ఒక దగ్గర లేవు, స్టెబిలిటీ లేదు, ఫ్లెక్సిబిలిటీ లేదు, అవైలబిలిటీ లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానుకోండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే మనుషులు మారండి, దయచేసి మనుషులు అవ్వండి. దయచేసి మనమంతా హ్యాపీగా ఉందాం. జబర్దస్త్ ప్రతి గురు శుక్రవారంలో 9:30కి మీ ముందుకు వస్తుంది. మేమేమి చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మీరు, మీ వయసుకు వచ్చిన పిల్లలైతే, ముసలోళ్ళు అయితే అందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము 100% న్యాయం చేస్తాం. చెప్తున్నాం కదా, మేము డబ్బుల కోసం చేయట్లేదు. మీరు మాకు కనెక్ట్ అయిపోయారు, మేము ఇవ్వకపోతే మేము జీవితంలో మా అంత ఎదవలు ఉండరేమో అన్నట్టుగా ఫీల్ అయిపోయి చేస్తున్నాం. మేము దయచేసి 9:30కి వస్తాం, మళ్ళీ శుక్రవారం వస్తాం, మళ్ళీ ఆదివారం వస్తాం. దయచేసి హ్యాపీగా ఉండండి. దయచేసి ఇది నేను ఎవరిని కించపరచడానికి కాదు, నా ఒపీనియన్ నేను కూడా చెప్పాను. ఇంకొక విషయం ఫైనల్గా, ఆయన సినిమాలకు వచ్చే క్రిటిక్స్ రాస్తూ ఉంటారు. నా దృష్టిలో బాడీ షేమింగ్ అన్నారు. బాడీ షేమింగ్కి సినిమా షేమింగ్కి తేడా ఏమీ లేదు. బాడీ షేమింగ్ అంటే ఒక మనిషిలో ఉండేటువంటి స్ట్రక్చర్, ఆ నిర్మాణంలో శరీర ఆకృతిలో ఉండేటువంటి అవయవాల మీద వేసేదాన్ని బాడీ షేమింగ్ అని ఆయన అంటారు. సినిమా ఆకృతి, స్క్రీన్ ప్లే, సినిమా, హీరో హీరోయిన్, డైలాగులు, ఆ దర్పాలు, హీరో ఇంట్రడక్షన్, క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగు, వీటన్నింటి కలిపి సినిమా అంటారు. మీరు ఎలాగైతే బాడీ షేమింగ్ అని మీరు ఫీల్ అయ్యారో షేమింగ్ అని, సినిమా షేమింగ్ అని కూడా జనాలు ఫీల్ అవుతున్నారు. నువ్వు ఆ షేమింగ్ వదిలేసి దయచేసి. ఒక సినిమా గురించి క్రిటిక్స్ రాసే అంత స్థాయి నీకు లేదు, ఎందుకంటే నీకు క్రిటిసైజ్ చేసుకునే స్థాయి లేదు. అసలు నీలో ఉండే తప్పుల్ని నువ్వు ఇంకా ఎత్తుక్కోలేకపోతున్నావు. సినిమాలో ఉండే తప్పుల్ని ఎత్తుక్కునేంత స్థాయి నీకు ఎవరిచ్చారు? ఒక సినిమా కష్టపడితే సినిమా వస్తుంది, కష్టపడినంత మాత్రాన సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకోవట్లే. సినిమా భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన సినిమా అద్భుతంగా ఉందని అబద్ధాలు చెప్పని జనాలు కోరుకోవట్లేదు. దయచేసి మనుషుల యొక్క వ్యక్తిత్వాలని, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిని మధ్యలో దూరి విషపురుగులాగా, విషవాయువులాగా చిన్నాభిన్నం చేయబాకు అని చెప్తుండా. దయచేసి మానుకో, మార్చుకో. దయచేసి జై జబర్దస్త్. దయచేసి నా మాటలు ఓపికగా విన్నందుకు, నాకు లైవ్లో నన్ను భరించినందుకు, నన్ను భర్తీ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను కానీ మా క్రూ కానీ అందరం కూడా జబర్దస్త్ ఇంకా కష్టపడతాం. మీరు మమ్మల్ని ఎలాగైతే నమ్మారో, మొన్న ఆదిని ఎలాగైతే ఆది తప్పు కాదు అని మీరు గుండెల్లో పెట్టుకున్నారో, అలా అందరం కూడా గుండెల్లో ఉంటాం, మీ గుండెల నిండా ఉంటాం. జబర్దస్త్లో ఎటువంటి ఛాయలు రానివ్వం, కష్టపడతాం. మీ కళ్ళ నుంచి కన్నీరు రాకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ కిరా కార్పి ఫ్రమ్ జబర్దస్త్, ఫ్రమ్ చిత్తూరు.
Finish.